హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికొండ. ఏంటి వ్లాగ్ అని ఆలోచిస్తున్నారా? ముందు వీడియో కనుక చూసుంటే ఇది మీకు అర్థమైపోతుంది. ముందు వ్లాగ్లో గయా ట్రావెలింగ్ అయితే పెట్టాం కదా, ఇక్కడ గయాలో ఏమేమి తిరిగామని. ఫస్ట్ గయాలో అయితే మన వెహికల్కి పార్కింగ్ అనేది ఇచ్చేస్తారు. మన ఓన్ వెహికల్స్లో తిరగడానికి ఉండదు, అక్కడ ఆటోస్లోనే తిరగాలి, లోకల్ ఆటోస్లో. అలాగే మేము కూడా గయా రీచ్ అయిపోయాక లోకల్ ఆటోస్ మాట్లాడుకొని అయితే తిరుగుతున్నాము. ట్రాఫిక్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి. గయాలో స్పెషాలిటీ ఏంటంటే లైక్ గయా, కాశీ ఇవన్నీ కూడా బీహార్ కాబట్టి అక్కడ ఫ్రంట్ సీటింగ్ లేడీస్ కూడా కూర్చోవచ్చు. మేము కూడా అలాగే ఫ్రంట్ సీట్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే విష్ణుపాద్కి సంబంధించిన దగ్గరికి అయితే వచ్చాము. అక్కడే పిండ ప్రదానాలు అవి చేస్తారు కాబట్టి అదే మెయిన్ కాబట్టి ఫస్ట్ అక్కడికే వచ్చాము. ఇంక ఇక్కడ మా లేడీస్ బ్యాచ్ అంతా మీటింగ్ చేశారు. ఇక్కడ మా లేడీస్ బ్యాచ్ మాట్లాడుకుంటుంటే అవతల సైడ్ వచ్చి మా జెంట్స్ మాట్లాడుకుంటున్నారు కార్యక్రమం కోసం ఎలా చేయాలి అని. భోజనం కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏసీ ఆన్ చేయలేదు ఫ్రెండ్స్, చల్లగా చలేసిస్తుంది. బాగుంది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే మేము లంచ్ చేయడానికి అయితే వచ్చేసాము. అక్కడికి వెళ్ళినప్పటికీ మాకు టైం అనేది చాలా ఎక్కువైపోయింది. ఇంకా అక్కడ వాళ్ళు కార్యక్రమం అది అయినప్పటికీ లేట్ అవుతుంది అని చెప్పినప్పటికి మేమైతే లంచ్ అయితే చేసేసాము. లంచ్ కూడా ప్రాపర్ ఆంధ్ర స్టైల్లో చాలా బాగుంది. ఇంకా లంచ్ అయిపోయాక ఇక్కడికైతే వచ్చేసాము విష్ణుపాద్ దగ్గరికి. అసలైంది ఇక్కడే చేస్తారు పిండ ప్రదానాలు. గయా అంటే దానికే స్పెషాలిటీ అంటారు పిండ ప్రదానాలు చేసేది. ఇక్కడైతే ఇంకా మా బావ, మా పెద్దనాన్న, మా చిన్న పెద్దనాన్న, మా డాడీ అయితే చేస్తున్నారు. పంతులు గారు చెప్పినట్టు అయితే వింటున్నారు ఇలా చేయాలి అని. అది కూడా అయిపోయాక అవి పిండ ప్రదానం పెట్టడానికి 3 చోట్లకి అయితే తీసుకెళ్తారు. ఇక్కడైతే ఫస్ట్ విష్ణుపాద్ టెంపుల్లో అయితే పెట్టేశాక మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్తారు. మర్రి చెట్టు దగ్గర పెట్టేశాక వాటర్లో అయితే కలిపిస్తారు. ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయి. విష్ణుపాద్ అసలైన స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ సాక్షాత్తు ఆ విష్ణుడే రాక్షసుడిని చంపినప్పుడు పడ్డ పాదమే విష్ణుపాదం. రాక్షసుడి మీద పాడుతుంది అన్నమాట ఆ పాదం. పాతాళంలో రాక్షసుడు ఉంటే రాక్షసుడి మీద పాదం ఉంటుంది, అది విష్ణుపాద్. ఇంకా చాలా స్టోరీ ఉంది దానికి, నాకు కూడా తెలీదు, నేను కూడా కనుక్కొని చెప్తాను. ఇక్కడైతే ఇంక విష్ణుపాద్ అయితే అయిపోయింది. విష్ణుపాద్ దగ్గర దర్శనాలు అన్నీ అయిపోయాక ఇంకా మేము అక్కడ ఒక శక్తిపీఠం ఉంటే ఆ శక్తిపీఠం దగ్గరికి కూడా వచ్చాము. ఇంకా అక్కడ చాలా లైన్ ఉంది. దర్శనం అయితే చాలా లేట్ అయింది మాకు. ఇంకా అలాగే దర్శనం లైన్లోనే ఇంకా అందరూ అలా కూర్చుని పోతూ ఉన్నారు. ఇంతకీ మీకు ఆ టెంపుల్ పేరు అయితే చెప్పలేదు కదా, మంగళ గౌరి శక్తిపీఠం అంటారు. ఇది కూడా ఒక శక్తిపీఠమే, బీహార్లోనే ఉన్నది ఇది కూడా. సో అది కూడా మేము కవర్ చేసుకున్నాము. దర్శనంకి మాత్రం చాలా టైం పట్టింది. ఇక్కడ మేము ఫ్రంట్ ఉండిపోయాము. సో మా అక్క, మా అన్నయ్య వాళ్ళతో బ్యాక్ సైడ్ మాట్లాడుతుంది. ఇంకా శక్తిపీఠం కూడా అయిపోయాక సీతాకుండ అని కూడా ఒకటి ఉంటుంది టెంపుల్ అక్కడ, అది కూడా చూసుకున్నాము. సీతాకుండ ఏంటంటే సీతమ్మదేవి పిండ ప్రదానం చేసిందంట. సో అది సీతాకుండ. ఇక్కడికి కూడా వచ్చాము మేము, సీతాకుండ కూడా చూసుకున్నాము. మెట్లు ఉంటాయంట, పైన వచ్చేసి బజరంగబలి గుడి ఉంది, అట్లే హనుమాన్ టెంపుల్. 600 మెట్లు ఎక్కాలంట. ఇలా కిందకి వెళ్తే సీతాకుండ అని టెంపుల్ ఉంది. సో కిందకి వెళ్ళిపోవాలి. ఈ టెంపుల్ కోసం అయితే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ మేమందరం చాలామంది వెళ్ళాం కదా, అందరం వచ్చినంత వరకు అయితే వెయిట్ చేసి అది సీతాకుండ అనేది ఎలా వచ్చింది అని అయితే ఒక భయ్య ఎక్స్ప్లెయిన్ చేశారు. इधर सीता देवी, इधर रामा प्रविद्यमान कुंडा, और इसी जगह के लिए सीता कुंडा. इसी जगह पर सीता देवी अंगुल कर राम को फादर राजा दशरथ जी को साकुर मात्र से पिंड में इधर सोनाड़ा विटनेस साक्षी. नेक्स्ट सीता देवी, इधर रामा प्रभु, जो सीता देवी साकुर मात्र से पिंड बनाना है पिंडा. इधर मम्मी पिंडा. तो सब लोग इस तरह हैंड जोड़ना, सब लोग हैंड जोड़ना. मंत्र चोड़नी, मंत्र चप्पो. ओम विष्णु, ओम विष्णु, ओम विष्णु, ओम विष्णु, नमो विष्णु, नमो विष्णु, हे ब्रह्मा, हे ब्रह्मा, हे विष्णु, हे विष्णु, दर्शनम, दर्शनम, परिपूर्ण, परिपूर्ण, नमस्तु.
ఇంక ఇక్కడ అసలైన స్టోరీ ఏంటంటే సీతాదేవి వారు రాముడు వాళ్ళ ఫాదర్కి అయితే పిండ ప్రదానం అయితే చేశారంట. సో అందుకు సీతాకుండంట. ఇక్కడ ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ దర్శనం కూడా చేసుకున్నాము. ఫోన్స్ అయితే అలౌ చేయలేదు, మాకు అయినంత వరకు అయితే రికార్డ్ చేసాము. దర్శనాలన్నీ కంప్లీట్ చేసేసుకున్నాక మేము అందరం, మా ఫ్యామిలీ అందరం కలిపి ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా వ్లాగ్స్ అయితే ఉన్నాయి, పెడతాము. సో మీరు కూడా చూడండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.